నా కుటుంబము ఏపాటిది. ఏమంటున్నాడు ఆయన? నా కుటుంబము ఏపాటిది. నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏపాటిది, నా గురించి, నా కుటుంబం గురించి, అలాగే నా పిల్లల గురించి కూడా నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత ఇంక నేను నీతో ఏమి చెప్పుకుంటాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మనము కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అసలు కుటుంబ పరిస్థితులు ఏమైపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. హల్లెలూయా. కుటుంబంలో ఇంతకు ముందు ప్రేమ ఉండేది, ఐక్యత ఉండేది, సమాధానం ఉండేది, సంతోషం ఉండేది, గౌరవం ఉండేది, మర్యాదలు ఉండేవి, ఇవన్నీ కనబడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు రాను రాను ఆ పరిస్థితులు ఏమైపోతున్నాయంటే కుటుంబంలో ఉండవలసిన విలువలు కనబడటం లేదు, కుటుంబంలో ఉండవలసిన గౌరవం కనబడట్లేదు, కుటుంబంలో ఉండవలసిన ఆ ప్రేమ, ఆప్యాయత, సమాధానం అనేది, తగ్గింపు అనేది కుటుంబంలో కనబడని పరిస్థితిగా కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. రోజు ఏమవుతా ఉన్నాయంటే ఇంతకుముందు ఎవరో కిడ్నాప్ చేశారు, ఇంతకుముందు ఎవరో చంపేస్తారు, లేదా ఎక్కడో ఏదో హత్య జరిగింది, ఇలాగ కనబడుతూ ఉండే వార్తలు. కానీ ఈరోజు పరిస్థితులు ఏంటంటే భర్త భార్యను చంపేస్తారు, భార్య భర్తను చంపేస్తూ ఉంది, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలను చంపేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇంతలాగా కనబడేవి కదా, అక్కడక్కడ ఎక్కడో ఒకటి జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయంటే పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను చంపేస్తున్నారు. కారణం రెండు విషయాలు. ఒకటి అక్రమ సంబంధం, రెండవది ఏంటంటే డబ్బు. ఒకటి అక్రమ సంబంధాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే భర్త అడ్డుగా ఉన్నా, భార్య అడ్డుగా ఉన్నా, పిల్లలు అడ్డుగా ఉన్నా వెనకాడటం లేదు. అంటే కుటుంబ పరిస్థితులు ఏమైపోతున్నాయంటే వారు అనుకున్న దాని కొరకు, లేకపోతే వారు వెళ్తున్న మార్గాన్ని బట్టి, లేకపోతే లోకాన్ని బట్టి, లోకాశను బట్టి, ధనాన్ని బట్టి, లేకపోతే అక్రమ సంబంధాలను బట్టి ఏం చేస్తున్నారంటే ఎవరు అడ్డుగా ఉన్నా సరే వారిని చంపేస్తున్న పరిస్థితులు అయిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు ఒక కుటుంబంగా ఏర్పాటు చేశారు. తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, కుటుంబాలు. ఈరోజు ఖచ్చితంగా ఆ ప్రేమలో, ఐక్యతలో, ఆ వాక్యంలో, దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే ఆదామావను దేవుడు జతపరిచి వారిని ఆశీర్వదించారు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. కానీ ఈరోజు ఆ ప్రేమల ఐక్యత రాను ఏమైపోతున్నాయి? అంచె దినాలు, దుర్దినాలు, అపాయకరమైన కాలంలో వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఈ పరిస్థితుల నుండి, లోకంలో నుండి నీ కుటుంబం సంతోషంగా, నీ కుటుంబం సమాధానంగా ఉండాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ కుటుంబము ఆయన క్షేమంలో ఉండాలి, కాపుదల ఉండాలి, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఒలివ మొక్కల వలె ఉండాలి, నీ భార్య నీ ఫలించు ద్రాక్ష వలె ఉండాలి, నీవు కష్టార్జితం నీ పడుతున్న ప్రయాసంతో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆయన వాక్యంలో ఉండాలి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుడికి మహిమ. హల్లెలూయా. ఒకవేళ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా దేవుడు నిన్ను ఆయన రక్త కోటలో నిన్ను భద్రపరుస్తాడు, క్షేమాన్నిస్తాడు, ఆయన కాపుదల ఉంటుందండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు కొంతమంది పరిస్థితులు ఏంటంటే నా కుటుంబం ఎలాగ అయిపోయింది, నా జీవితం ఎలాగ అయిపోయింది, ఎదుటి వాళ్ళని చూస్తారు, లేకపోతే ఆ కుటుంబాన్ని చూస్తారు, వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు. వాళ్ళని అడగండి వెళ్ళి ఆ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయో చెప్తారు. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నామంటే నా పరిస్థితి ఎలా ఉంది, నా జీవితమే ఎలా ఉంది, నా కుటుంబమే ఎలా ఉంది అనుకుంటున్నారు. కానీ ఎదుటి వారి కుటుంబాలను మనం చూస్తున్నా వాళ్ళలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయో మనకేం తెలుసు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో బాధలు ఉంటాయి. ధనవంతులు కుటుంబంలో ఉండవలసిన బాధలు, వారికి ఎదుర్కొంటున్న పరిస్థితులు వారికి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబంగా నా కుటుంబం ఏపాటిది అంటూ ఉన్నాడు ఆయన. ఈరోజు దేవుని కుటుంబంగా, దేవుని యొక్క సంఘంగా, ఆయనను ఎరిగిన బిడ్డలుగా, ప్రభు యొక్క సహవాసం చేస్తున్న కుటుంబాలుగా ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే ఒక మాదిరిగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో ఒక వ్యత్యాసం కనబడాలి.
అన్యజనులకి మనకి ప్రతి కష్టానికి, ప్రతి బాధకి, ప్రతి చింతకి కూడా, లేకపోతే మన జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు, సమస్యలకి మనం చింతించేవారుగా, భయపడేవారుగా, కలవరపడేవారుగాను, బాధపడేవారుగా, కన్నీళ్లు విడిచేవారుగా ఉండకూడదు. ప్రభు చెప్పారు, మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడికి స్తోత్రం. ఎవరు తెలుసు? మీ పరలోకపు తండ్రి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి మొదట మీరు. మీకేం కావాలనో సమస్తం కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎవరినో చూసి వాళ్ళ కుటుంబం ఎలాగుంది, నా కుటుంబం ఎలాగుండదు, నా బిడ్డలు ఎలాగున్నా, నా పరిస్థితులు ఎలాగున్నాయి, నాకే ఈ బాధలు, నా జీవితం ఎలాగైపోయిందని మనం ఎవ్వరూ కూడా దిగులు చెందవద్దు. మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే మన చేదును, మన యొక్క మారానంతా కూడా మధురముగా మార్చగలిగిన ప్రభు మనతో ఉన్నాడు. మన కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు, మన కన్నీళ్లు పొడవగలిగిన వాడు. ఈ భూమి మీద మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటే పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. కొంతమంది యవనస్తులు చూస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులు, చిన్న వయసు నుండే తాగడం మొదలు పెడుతున్నారు. రాత్రి అయ్యేటోళ్ళు మధ్యాహ్నం కూడా ఏంటో బిర్యానీ కొట్టుకొని పట్టుకుని బళ్ళు వేసుకుని, చిన్నోడికి పెద్దోడికి అందరికీ బళ్ళు కావాలి. హల్లెలూయా. మన ఏడవ క్లాస్ అట సెలవులు ఇచ్చారు, రోడ్డు మీద ఆడు ఎలాగ వెళ్తున్నాడు ఆడికే తెలియట్లేదు, కిరణ్ ఆపేశాడు. హల్లెలూయా. ఈరోజు కొంతమంది విదేశాల్లో కూడా తల్లి లేకపోతే తండ్రి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కష్టం ఏంటో తెలియట్లేదు. ఒకరోజు వీళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు పడే కష్టంలో అక్కడ నిలబెడితే ఈ ఎండ మనకి ఎండగానే ఉండదు. అక్కడ ఇంకా చాలా ఉష్ణోగ్రత, ఆ ఎండ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ బళ్ళు మీద తిరిగే వాళ్ళని, సైలెన్సర్ ఉప్పే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాలంటే అక్కడ నిలబెడితే పని చేయకూడదు. అక్కడ అలా నిలబడితే చాలు, మొత్తం తలలో నుంచి కారిపోతే చెమట బట్టలు తడిసిపోతాయి. మన దగ్గర నుంచి వెళ్తున్న వారు, మన ప్రాంతాల నుంచి వెళ్తున్న వారు అక్కడ 100కి 90 మంది, 95 మంది బయట పనులు చేసేవారు, ఎండలో కష్టపడేవారు. ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంట్లో చాలా కష్టమైన పని చేసేవారు. ఎవరికో 5-10 మందికి సుఖవంతమైన పని, లోపల ఏసీలో ఉండే పని దొరుకుతాయి. హల్లెలూయా. మొన్న ఒక ఇంటికి వెళితే వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్నారు. దేవుని ఆశీర్వాదం వల్ల ఆ కుటుంబాన్ని ఏదో కట్టుకుంటా ఉన్నారు. ఒక ఇంటికి వెళితే మొన్న మహేష్ బాబు ఫోటో మంచిగా పెట్టి, దానికి లైటింగ్ పెట్టి, బొమ్మ ఎదురుకుండా ఇంటి అరుగు మీద ఏం పెట్టారంటే దాని స్విచ్ అయితే ఇంకా అది మెరిసిపోతారన్నమాట ఆయన లోపల. అంటే ఆ ఇంటికి దేవుడు ఎవరు? దేవుని ఆశీర్వాదం మర్చిపోయి, దేవుడు అంటే ఎరుగక వాళ్ళేమో ఎండలో కష్టపడి ప్రయాసపడి ఎంతో దిగులు పడుతూ భయపడుతూ చేస్తూ ఉంటే ఈరోజు కుటుంబాల్లో పిల్లలు కానీ, హల్లెలూయా, ఈరోజు తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలకు ఒక మాదిరికరంగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ భూమి మీద కూడా మన కుటుంబాలు క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే యెహోషువ చెప్తున్నట్టుగా నేను నా ఇంటి వారును యెహోవానే సేవించడం అంటున్నాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఇంతగా నేను హెచ్చించినప్పటికీ నా పిల్లల గురించి నువ్వు ఎంతగా మాట్లాడి నేను ఏం చెప్పుకుంటాను నీతో. కానీ ఒక్కటి మాత్రం అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీ దాసుని కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేలాగా ఆశీర్వదించమంటున్నాడు. ఆయన సింహాసనం మీద ఉండాలని కోరుకోవట్లేదు, కానీ నీ సన్నిధిలో నా కుటుంబం ఉండేలాగా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లుగా ఆశీర్వదించండి అయ్యా. రాజ్యం మీద, సింహాసనం మీద కాదు, తన కుటుంబాన్ని, తన పిల్లలు ఉండాలనుకుంటున్నది నీ సన్నిధిలో ఉండేటట్టుగా ఆశీర్వదించండి ప్రభువా. నీ ఆశీర్వాదం ఉంది, నిత్యము కూడా నా కుటుంబము ఆశీర్వదించబడాలని ఆయన అంటా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. రోజు మన కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? దేవుడికి మహిమ కలుగునుగా.